హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ ఆవు పెట్టిన కూర చూపిస్తాను. ఇది గోరుచిక్కుడుకాయలు ఒక 2 కప్పులు కట్ చేసిన గోరుచిక్కుడుకాయలు కడిగి కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నాను. ఇంచుమించు సగం వరకు ఉడికిపోవాలి గోరుచిక్కుడుకాయలు. తర్వాత వాష్ చేసుకున్నాను. వాచుకున్న తర్వాత ఒక ప్యాన్లో గోరుచిక్కుడుకాయ ఎప్పుడున్నా సరే వార్చుకుంటాను. 3 టేబుల్ స్పూన్లు నూనె వేసాను. ఒక టీ స్పూను మినపప్పు, 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి పోపు వేగనిస్తున్నాను. వేగిపోయింది. పోపు వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ తుంపి వేసుకున్నాను, కరివేపాకు వేసాను. తర్వాత అల్లం ముక్కలు తరిగినవి 1 స్పూను అల్లం ముక్కలు వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మనం ఉప్మాలో కట్ చేస్తాం కదా, అలా కట్ చేసుకోవాలి. వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి ఉంచుకున్న గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి వేసేయాలి. అవి మళ్ళీ బాగా మగ్గబెట్టాలన్నమాట. ఆల్మోస్ట్ హాఫ్ ఉడికిపోతుంది కాబట్టి త్వరగానే అయిపోతుంది. వేసి బాగా కలిపి కొద్దిగా పసుపు, సాల్ట్ ఒక టీ స్పూన్ వేసాను. మళ్ళీ చూసి చెక్ చేసుకుని తర్వాత వేసుకోవచ్చు. బాగా కలిపి మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గబెట్టేసుకుని ఒకసారి సాల్ట్ చూసుకుని సరిపోలేదని కొద్దిగా వేసాను. వేగిన తర్వాత ఇంచు ఉడికిపోవాలి. పూర్తిగా ఉడికిపోతుంది పచ్చివాసన లేకుండా. అయిన తర్వాత ఆపేసి చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత ఆవపిండి, ఆవాలు మిక్సీలో వేసి పౌడర్ చేసుకుని అలా చిన్న బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఒక 3 టీ స్పూన్లు ఒకసారి వేయకుండా కొద్దిగా కలుపుతా పెరుగేసి కలిపి, ఇది పుల్లటి పెరుగు వేసుకున్నాను. ఒకవేళ పులుపు పెరుగు లేకపోతే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇది పెరుగు చాలా పుల్లగా ఉంది. 3 టీ స్పూన్లు చిన్న స్పూన్ తోటి ఆవపిండి వేసుకున్నాను. ఇది ఆవపిండి మనం కొట్టుకున్నది, మనం గ్రైండ్ చేసుకున్నది బయట ఉంచుకుంటే పాడవుతుంది, చేదొస్తుంది. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా కావాలంటే కొద్దిగా వాడుకోవచ్చు. టేస్ట్ చూసాను, మళ్ళీ కొద్దిగా ఉప్పు పడుతుంది అనుకుని వేసాను. మొత్తం మీద చెప్పాను కదా, మస్టర్డ్ పౌడరు, ఆవపిండి 3 టీ స్పూన్లు పట్టిందనమాట. సాల్ట్ కొద్దిగా తక్కువైతే మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. పెరుగు పులుపుగా ఉంది కదా, కొద్దిగా సాల్ట్ పట్టింది. పెరుగు కొంచెం పుల్లగా ఉంటేనే కూరకు బాగుంటుంది.
మళ్ళీ ఇంకో స్పూన్ వేస్తున్నాను. ఇంకా చూసుకోండి, మొత్తం మీద 3 టీ స్పూన్లు ఆవపిండి అనమాట. అంతే, రెడీ అయిపోయింది. అదండి మరి, ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.